తోడు. శ్రీనివాస దయ చూడవా వెంకటేశ కరుణించవా నేరాలు మన్నించవా శ్రీనివాస దయ చూడవా ఏడుకొండలవాడ వెంకటరమణ ఒడ్డు కాసలవాడ అప్పరుకులవాడ శేషాద్రివాస పద్మావతి ప్రేమ మనోహర అణువు అణువున నిండిన స్వామి అన్నియు తెలిసిన అంతర్యామి గోవింద అణువు అణువున నిండిన స్వామి అన్నియు తెలిసిన అంతర్యామి దీనుల మొరలు వినరావేమి దీనుల మొరలు వినరావేమి మౌనము నీకేల రావా దేవా మౌనము నీకేల రావా దేవా శ్రీనివాస దయ చూడవా వెంకటేశ కరుణించవా మా నేరాలు మన్నించవా శ్రీనివాస దయ చూడవా వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోవింద జయ గోవింద గోవింద భజ గోవింద గోవింద హరి గోవింద గోవింద జయ గోవింద గోవింద భజ గోవింద గోవింద ఇంట్లో పనులు ఎలా తగలబడితే మాత్రం ఈవిడి గారికి ఎందుకు తెల్లారు లైసిన కాడి నుంచి వాసా పీసా అని ఒకటే చెక్క పని చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో పనులు ఏం అవసరం లేదు. అయిపోయింది అత్తయ్య హారతి అయిపోయింది. ఇంటి పని వంట పని అన్ని చేస్తాను అత్తయ్య హారతి తీసుకోండి. హారతి ఇస్తావో హరి అంటావో మాకెందుకమ్మా, అయినా మేము హారతి అందుకునే అంత మాత్రం పోలమా. తెల్లారు లైసిన కాడి నుంచి వాసా పీసా అని చెక్క పని చేస్తావే వాడికి ఇవ్వమ్మ హారతి. అత్తయ్య అపచారం అత్తయ్య స్వామి హారతిని అలా అలా పడేయకూడదు అత్తయ్య. సరేలే కానీ ఏమమ్మా, నీ చేత ఏ చాకరీ చేయించకపోయినా తిరుపతమ్మ చేత అత్త అడ్డమని చాకరీ చేస్తుందని ఈ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఒకటే గోల చెబుతున్నారు. ఆ స్వాతి గారు భానుగారు కూడా పిలిచి అడుగుతున్నారే నిన్న. అత్తయ్య నేనెవరికి ఏమీ చెప్పలేదు అత్తయ్య. ఆ స్వాతి గారితో నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఆ భానుగారితో నేను ఎప్పుడు మాట్లాడలేదు అత్తయ్య. ఎవరో మాట్లాడపోతే నిన్న పేరెంటాన్లో కలిసి ఏమమ్మా మీ కోళ్ళ చేత లేనిపోయిన అయ్యాని ఇయ్యని పనులు చేపిస్తున్నారంట అపార్ట్మెంట్లో అందరూ చెప్పుకున్నారని ఎందుకంటారే వాళ్ళు. అత్తయ్య ఎవరో గిట్టని వాళ్ళు నా మీద నీకు అపవాదులు చెప్తున్నారు కానీ నేను ఏ పాపం ఎరగనత్తయ్య. నువ్వే పాపం ఎరగవమ్మా, అయినా కానీ వచ్చిన వాళ్ళందరికీ పాలు పెరుగు అన్ని దోచి పెడుతున్నావంట. ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా, ధర్మ సత్రం అనుకున్నావే అత్తయ్య? మొన్న ఉదయం పార్వతమ్మ గారు పసిబిడ్డకు పాలు ఇవ్వంటే కాసిన పాలు పోసాను అత్తయ్య, అది తోడు పెట్టడానికి ముందు. ఇస్తావే నువ్వు ఏదైనా ఇస్తావు, అయినా ఇవాళ కందిపప్పు అడిగారు పాలు అడిగారు, రేపు ఏదైనా అడుగుతారే. ఇచ్చేవాళ్ళు ఉంటే సచ్చేవాళ్ళు వేసొస్తారని ఏదైనా అడుగుతారే. వెళ్ళవే వెళ్ళి ఆ ఇంట్లో పనులు తగలబెట్టు. తినడానికి తిరుపతమ్మవి పనికి మాసకమ్మవి మా ఇంటికి దాపరించావు. వెళ్ళవే వెళ్తున్నాను అత్తయ్య. వెళ్ళు. ఏమిటోనమ్మా మాయదారి బుద్ధులు మాయదారి లోకం. ఈ లోకంలో మాకే కోడలు ఉన్నట్టు మా మొఖానే పొద్దు పొడిచినట్టు మీకెవ్వరికి కోడలు లేరు. మీ ఆలోచనలు మేము చెప్పుకుంటున్నామా, మా ఆలోచనలు మీరు చెప్పుకోవడం ఎందుకమ్మా అంత చేటు. ఏమిటోనమ్మా ఏమే చంద్ర
ఉండదు అసలు, మన మాటకు ఏడుండదు దాని సాబు దాంది. ఏమిటి అత్తయ్య పిలిచారా? ఏమిటి అత్తయ్య పిలిచారని గొంతు పోయేటట్టు అలా పిలిస్తే ఏమిటి అత్తయ్య పిలిచారంటావేమిటి? అయినా ఏమిటి ఆ పాలు? అయ్యో 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 ఆ పాలు పోయి పెట్టి నువ్వు ఏమిటోనమ్మా, మేము అత్తల కింద కోడళ్ళగా చేసాం కానీ తినమంటే తిన్నాం, కూర్చోమంటే కూర్చున్నాం, లెగమంటే లేచాం కానీ ఈ నడమంత్రపు నాగరికత లేనే లేదమ్మా. షబ్బా, ఈ కాళ్ళకేం మాయరాగం వచ్చిందా, ఒకటే నొప్పులు పడుతున్నాయి. ఆ మల్లయ్యని అరే పెద్ద హాస్పిటల్ ఏడన్నా చూపిరా అంటే ఏదో 4 గుళ్ళీలు ఇచ్చాడు, ఆవిడ వాడి దారిని వాడు వెళ్ళిపోయాడు. ఇక పాపం ఉందంటే తినటానికి తిరుపతమ్మలాగా పనికి మాసకమ్మలాగా మా ఇంట్లో ఎవరో తినేవాళ్ళు లేరన్నట్టు దాన్ని దోలి పంపించారు. అది ఏ పని చేయదు, తెల్లారు లేచిన కానీ ఆమె సేవలు చేయటమే సరిపోతున్నా. ఈ కాళ్ళు ఒకటే నొప్పులు పడుతున్నా. ఏమే చంద్ర, అబ్బా ఎంత మాత్రం పిలవంగానే మాత్రం చక్కగా అత్తయ్యా అంటావు, తర్వాత అవతల పోయి ఎన్ని తిడతావు కానీ. రావే రావేమే. ఆహా అత్తయ్య, నీకోసం ప్రేమగా చక్రాలు చేసి తీసుకొచ్చాను అత్తయ్య. మాయమ్మే వాళ్ళంటే ఇలా ఉండాలి. మరి మమ్మల్ని చూసి నేర్చుకోవాలమ్మా మీరు కూడా. సరే కానీ చక్రాలు పక్కన పెట్ట, కాళ్ళు ఒకటే నొప్పులు కూడా కాస్త కాళ్ళు తీసుకువే. వామ్మో, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి అంట. కోడి గిరగ తీసినట్టు ఇలా కాలు. చక్రాలు కమ్మగానే బాగానే చేసావు కానీ ఈ చక్రాలు తర్వాత కానీ కాళ్ళు కాస్త నొప్పులు పడుతున్నాయి, కాళ్ళు వేసుకునే. అత్తయ్య, కాళ్ళు నొప్పులు పడుతున్నాయా? ఒకటా రెండా? ఓసి నీ అమ్మ కడుపు మాడ. ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 2 కాళ్ళు ఉన్నాయిగా. ఇంట్లో ఆ రకంగా గజ్జల గుర్రంలాగా తిరుగుతున్నానే, ఒక్కలో 2 కాళ్ళు అంటావు. 2 కాళ్ళే అది కాదులే అత్తయ్య, ఒక్కల 2 కాళ్ళు అని పిసకాల కదా, అందుకని కాళ్ళు పట్టమున్నావు కదా, అందుకని పడదామని. సరే కాళ్ళు ఒకటే నొప్పి పడుతున్నాయి, మాయదారి కాళ్ళు. ఏం చేస్తున్నావే? అత్తయ్య, కాళ్ళు పడుతున్నావా? నువ్వు కాళ్ళు పడుతున్నట్లేదా, ఏదో బరిగొట్టలు దోగుతున్నట్టు. సరిగ్గా తెచ్చావు, కాళ్ళను సక్కరంగా బిసిసావే. అత్తయ్య, ఇంటి పని వంట పని అంతా అయింది, నేను కూడా అక్కయ్యలాగే చక్కగా కాళ్ళు వస్తాను అత్తయ్య. నా జన్మ ధన్యమైపోయిందండి. పెద్ద కాళ్ళు అక్కాలు, చిన్న కాళ్ళు అక్కాలు. నా గొంతు వేసుకునే పేడకారం వదిలిపోతాను. నీకు చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు ఏముండరు, నీకు అర్థం ఏముండదు. కాళ్ళు బిసుకుతా ఉంటే గొంతులు బిసుకేదాను అయితే. అత్తయ్య, నిన్న నేను పరమ గదిలో కసు జిమ్ముతుంటే ఈవిడ గారు నగల పెట్టిపోయిన పడిందని ఈవిడ గారు అనని మాట్లాడినా నేను ఎన్ని మాటలు తిట్టిపోతుంది అత్తయ్య నన్ను. అంటుంది దీని బాబుగాడి సొమ్ము బళ్ళ మీద వేసుకొచ్చిందా, అందుకని ఇది కాదా ఏదైనా అంటుంది ఇది. అత్తయ్య, పైగా నగలన్నీ ఆమె గాడు పెట్టుకుంటే మనం చూసి వరం లేకపోతున్నామంట, మన మొక్కలు దరిద్ర మొహాలంట. ఏంటి అన్ని సార్లు చెప్తుంది అత్తయ్య. అక్కయ్య, ఎందుకు నాపై అలా లేనిపోయి నిందలేస్తారు? అత్తయ్య, ఆ నగలు ఎన్నోసార్లు అక్కయ్యని పెట్టుకోమన్నారు, అక్కయ్య వద్దంది. అక్కయ్య వద్దున్న నగలు నాకెందుకు లేని తీసి బీరువాలో పెట్టాను కానీ నేనే పాప మెరుగున. అత్తయ్య, దీని మాటలు నమ్మమాక. రంకుని వచ్చింది బంకుని ఆరపోతే గుంట నక్కలు పాలవుతుందని ఎన్ని అమ్మతలని ఆడుతుంది. అంతేకాదా చంద్ర, ఇది గజకర్ణ గోకర్ణ టక్కు టమారి మాయ మాటలు నేర్చిన మాయలాడి. అంత మాయలాడి కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ దీని ఏ తిప్పుకొని దీని పెత్తనం లేకపోవాలి. అత్తయ్య, దైవ సాక్షిగా నేనే పాప మెరుగను అత్తయ్య. మాటలు మాత్రం బ్రహ్మాండంగా చెబుతావు. అత్తయ్య, నన్ను ఎందుకు ఇలా అంటున్నారు? నేనే పాపం చేశానని. అత్తయ్య, దీని ఇలా కాదత్తయ్య, పట్టుకో గొంతు మీద కాలేసి తొక్కుదాం. ద్రోహం చేశాను, నన్ను ఎందుకు ఇలా ఆడిపోతున్నారు? ఏదో మేనవాళ్ళని చేసుకున్నందుకు మాకు ఈ 4 ఇళ్లలో ఆ రంగ అత్తయ్య, దగ్గరకు వస్తుంది, గట్టిగా పట్టుకో.
కాదే మాకు కాదే దండం పెట్టేది. తెల్లారు లేచిన కాడి నుంచి వాసా పిసా చెక్కబడి తల్లి నీ బాధలు చూడటానికి వచ్చానమ్మా. అమ్మా అమ్మా రావటం ఇదేనమ్మా, నీ కంట కన్నీరు చూడటం ఇదే తల్లి. అమ్మా అమ్మా నీ కంట నీరుగా కారణమేవి అమ్మా, కష్టములు పాలైతివా తల్లి, చూడలేమమ్మ నీ బాధ కన్న తల్లి. అమ్మో బొమ్మని ఎందుకంటే వాటేసుకుని ఏడుస్తారు. ఇప్పుడేమో నీ కూతురు నేను కొట్టి కొరతనేసినట్లు. అయ్యా నువ్వు ఒక బిడ్డల కన్నా తల్లివేగా. మేం బిడ్డలను కన్నామమ్మా, లేక ఒక బిడ్డను కానీ మా యదాన పడేసావు. మేం బిడ్డలు కన్నామా రాళ్ళను కంటే. నీవు బిడ్డల కన్నా తల్లివైతే ఇలా మాట్లాడతావా? నా బిడ్డను నీ ఇంట కోడలుగా పంపేటప్పుడు ఏమన్నావో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. ఓ అబ్బో, నీ ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏమీ లేని వాళ్ళమని, ఎందుకు పనికిరాని వాళ్ళమని ఎంగిలి ఇస్త్రాకులా ఇసిరి ఒకడ పడేసావే. ఎవరు గుర్తుండాల్సిన వాళ్ళకు గుర్తుండి చాలా శివరామయ్య. నీకు దండం పెడతారు, ఊరుకోండి. దండం మీ బాబు మాట్లాడతాడు, మీ బాబు చెప్పుకోండి. నువ్వైనా ఊరుకోరారా. అమ్మా అమ్మా, మా గుండెల మీద పెరిగావు తల్లి. అమ్మా, ఈ పాదాలు కందిపోతాయని ఇక్కడ పెట్టుకొని పెంచామమ్మా మీ అమ్మ నేను. ఈ నాటికి దాని కళ్ళు నెత్తికొచ్చాయమ్మా. అమ్మా అమ్మా, ఎంకమ్మ ఎంత మారిపోయావే. అయినా నీ ఎడల మేము చేసిన అపచారం ఏమిటి? అపచారమే. మేము మీ ఇంటికి రావడమే అపచారం. ఏమీ చేత కానీ నీ కూతురుని తీసుకొచ్చుకొని మా నెత్తిని పెట్టుకున్నాం చూడు, అదే అపచారం. మా ఇంటికి పట్టిన గ్రహచారం. అపచారమో గ్రహచారమో నాకు తెలుసు. నీవు నా చెల్లెలవని చెప్పుకోవటమే అపచారము. అసలు నా బిడ్డను నీ ఇంట కోడలు చేయటమే అపచారము. అసలు నీవు నీ కొంపకు మేము రావటమే అపచారం. అబ్బరాల బిడ్డవుగా అమ్మా నాన్నలు అంటే అబ్బరాల మాటలు ఈను. నా ఇంటికి రావటమే అపచారం అంట. అంత అపచారం అనుకున్న వాళ్ళు నా ఇంటికి రావటం దేనికి? వచ్చి రావడంతో ఏడుపులు పెడబబ్బులు తగాదలాడటం దేనికి? సిగ్గులేని ముఖాలకు సిగ్గే సింగారమని ఇంకా ఎందుకలా నిలబడి ఉంటారు? వెళ్ళండి. సిగ్గులేని ముఖాలు మావి, సిగ్గు కలిగిన ముఖాలు మీవి. ఇంకా అలానే నిలబడి ఉంటే మీ అందరిని నిలబడి బయటికి శివరామయ్య. శివరామయ్య, ఎవరింటికి వచ్చి మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలుసా? 100 ఎకరాల భూసామిని, 1000 గోవుల మందకు ఆసామిని, 10 జతల ఎడ్లతో, 10 మంది పాలేరులతో, మంది మార్బలంతో ఈ కాకాని వారి వంశంలోని మహారాణి గెలిగిపోతున్న నా మీద చేతుతావా?
ఆడపిల్లనిచ్చానన్న ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా చెల్లెళ్ళని కూడా చూడకుండా ఆడదాని మీద నామే చేయొస్తావా? నీ కూతురు ఇక్కడ ఎలా ఉంటుందో ఎలా సుఖపడుతుందో చూస్తాను. నీ కూతురు నా కాలు కింద నలిపినట్టు నలిపి మీ అందరిని మెడబట్టి గైడికి గంటపోతే నా పేరు కాగాని వెంకమామ కాదు. అది కాదమ్మా, అది అడుక్కు తినేది. అసలు అడుగు పెట్టకపోతే అడుక్కు తినేది. దానికి ఈరోజు 100 ఎకరాలు వచ్చినాయంట, ధనధాన్యాలు వచ్చినాయి. నేను సొంత నా రక్తం పెట్టుకొని నా రక్తం పంచుకొని పుట్టి నేను ఈ ఊళ్ళో ఎవరన్నా అరుచుకుంటే పంచాయతీలు చేసేవాడిని. నాలాంటి వాడిని అన్నను పట్టుకొని నెట్టి కింద పడేసిద్దా అమ్మా? ఇలాంటి చిన్న చిన్న గొడవలు ప్రతి ఇంట్లో జరుగుతాయి నారా. గోరంతలు కొండంతలుగా చేసి కుటుంబ గౌరవాలు రచ్చకెడవడమేనా? ఇదేరా నీ పెద్దరికం? అసలు ఇక్కడికి ఎవరు రమ్మన్నారా? ఎందుకు వచ్చావు నారా? ఎందుకు వచ్చావు? చిన్నదానివైనా అమ్మా, చిన్నదానివైనా చక్కగా తెలియజేసావమ్మా. నేను పొరపాటున ఏదో తొందరపడి అన్నానమ్మా. అమ్మా తిరుపతమ్మ, నన్ను క్షమించమ్మా. అత్తయ్య నోరు మంచిది కాదు నానా, అత్తయ్య నోరు మంచిది కాదు. నువ్వు అత్తయ్య మీద చేయి చేసుకుంటే అత్తయ్య నిన్ను నెట్టేస్తే ఇంకా ఏం చూడాల్సి వస్తుందో అన్నారా? నానా, నిన్ను దూరం చేసుకోవాలని కాదు నానా, నీ మనసు కష్టపెట్టాలని. నిన్న మాట అనడానికి నా మనసు 1000 ముక్కలైపోయింది. నీ మనసు కష్టపెట్టాలని కాదు నానా, నిన్ను దూరం చేసుకోవాలని కాదు నానా. అమ్మా అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, నువ్వైనా చెప్పమ్మా. నానా, అత్తయ్య వెళ్ళిపోయింది నాన్న. నా పెళ్ళయిన తర్వాత నన్ను చూడటానికి ఎంతో ఆశతో వచ్చారు. రాకొచ్చారు నాన్న. ఒక్క ముద్ద భోంచేసి వెళ్ళండి నాన్న, ఒక్క ముద్ద భోంచేసి వెళ్ళండి నాన్న. ఏమన్నావమ్మా? భోంచేసి? అమ్మా 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 భోంచేసే వచ్చావమ్మా. లేక ఒక్క బిడ్డవని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నావమ్మా. నిన్ను చూడాలని కొండంత ఆశతో వచ్చావమ్మా. దాని కళ్ళు నెత్తినొచ్చి అమ్మా వెళ్తున్నావమ్మా. నాన్న నేనే కాదమ్మా, నాన్న అమ్మా తల్లి నేనే కాదమ్మా, నాలాంటి ఆడబిడ్డల కన్నా ప్రతి తల్లిదండ్రులు అమ్మా ఈ ఆవేదనను చూసి కన్నీటితో కుళ్ళి చస్తారమ్మా. నా ఆవేదన కాదమ్మా, ఆడపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులు ఆవేదన. అమ్మా రంగమాంబ చూడరాని సన్నివేశం చూసి నా గుండె బ్రద్దలైపోయిందమ్మా, నా గుండె బ్రద్దలైపోయింది తల్లి. అమ్మా అయిపోయిందా మీ
అంతా అయ్యా కూతుళ్ళు ఏడుపులు పెడబాబులు ఇదేమన్నా ఇల్లు అనుకున్నా లేకపోతే సత్రం అనుకున్నారే ఏడుపులు పెడబాబులు చేయడానికి పని బాట వదిలేసి ఏడుపులు పెడబాబులతో ఉంటే ఇంట్లో పని ఎవరు చేస్తారే అయినా నీ ముఖానికి ఏం తెచ్చారే మూకులు ఆడకుంటే అమ్మాయి వచ్చారు ఏది ఇదేనా మీ అమ్మాయి వచ్చిందా మీ అమ్మాయి వచ్చింది అదేనా ఏముంది దాంట్లో బంగాళం ఏదో బంగాళం తెచ్చినట్టు 3 రూపాయలు మొక్కలు 4 రూపాయలు ఏముంది దాంట్లో ఏదో బంగాళం తెచ్చుడు అమ్మో అయ్యా అని వేసుకొని ఏడుస్తారు ఇంకే పోయి అవి తీసుకెళ్ళి అడుక్కునే వాళ్ళకి ఇచ్చి ఆ ఇంట్లో సాగబెట్టి ఎన్నో నోములు రోజు వ్రతాలు చేసి శ్రీనివాసుని వరప్రసాదిగా జన్మించారని కాళ్ళు కింద పెడితే ఎక్కడ కందిపోతారోనని గుండెల మీద పెట్టుకొని పెంచిన నా తల్లిదండ్రులు ఈనాడు నా ఈ కష్టాలు చూసి కన్నీళ్లతో కడుపు నింపుకొని పోయారు స్వామి ఇంకా నా జీవితం అంతా కన్నీటి పాలేనా కన్నీటి పాలాయే నా జీవితం కన్నీటి పాలాయే నా జీవితం కన్నీటి పాలాయే